మెండల్ తన ఎక్స్పెరిమెంట్కు ఒక ఎల్లో ప్యూర్ బ్రీడ్ ఇంకా ఒక గ్రీన్ ప్యూర్ బ్రీడ్ తీసుకొని క్రాస్ ఫెర్టిలైజేషన్ జరిపాడు. ఇలా క్రాస్ ఫెర్టిలైజేషన్ జరిపినప్పుడు ఫామ్ అయిన సీడ్స్కు F1 జనరేషన్, ఫిలియల్ 1 జనరేషన్ అని పేరు పెట్టాడు. F1 జనరేషన్లో సీడ్స్ అన్నీ కూడా ఎల్లో కలర్లోనే వచ్చాయి. ప్యూర్ బ్రీడ్ ఎల్లో గ్రీన్ని క్రాస్ బ్రీడ్ చేస్తే 2 కలర్స్ రావాలి కదా, కానీ టోటల్గా సీడ్స్ అన్నీ ఎల్లో కలర్లోనే ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ప్యూర్ బ్రీడ్ ఎల్లోలో Y 2 ఎల్లో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే ప్యూర్ బ్రీడ్ గ్రీన్లో స్మాల్ y అంటే 2 గ్రీన్ ఫ్యాక్టర్సే ఉన్నాయి. ఒక క్యారెక్టర్కి సంబంధించిన 2 ఫ్యాక్టర్స్ కూడా సేమ్ ఉంటే దాన్ని హోమోజైగస్ అని అంటాము. అంటే ఒక హోమోజైగస్ ఎల్లోకు ఒక హోమోజైగస్ గ్రీన్కు క్రాస్ హైబ్రిడైజేషన్ చేశారనమాట. F1 జనరేషన్లో సీడ్స్ అన్నీ ఎల్లో కలర్లోనే ఎందుకు వచ్చాయో ఒక పన్నెట్ స్క్వేర్ టేబుల్ సహాయంతో మనం తెలుసుకోవచ్చు. ఈ టేబుల్లో ఒక పక్క ప్యూర్ బ్రీడ్ ఎల్లోకి సంబంధించిన ఫ్యాక్టర్స్ రాసాము, Y. అలాగే ఇంకొక పక్క ప్యూర్ బ్రీడ్ గ్రీన్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ని మెన్షన్ చేసాం, స్మాల్ y. ఇప్పుడు ప్యూర్ బ్రీడ్ ఎల్లో నుంచి Y ఫ్యాక్టర్, ప్యూర్ బ్రీడ్ గ్రీన్ నుంచి స్మాల్ y ఫ్యాక్టర్ ఇన్హెరిట్ అవుతాయి. అన్ని కాంబినేషన్స్ Y, స్మాల్ y వచ్చాయి. అయితే ఈ 2 ట్రేట్స్లో ఒకటి బయటకు ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇలా బయటకు ఎక్స్ప్రెస్ అయ్యే ట్రేట్ని డామినెంట్ ట్రేట్ అని, బయటకు ఎక్స్ప్రెస్ కాని ట్రేట్ని రెసెసివ్ ట్రేట్ అని అంటాము. సో ఒక గ్రీన్ ఒక ఎల్లో ప్యూర్ బ్రీడ్స్ను క్రాస్ పాలినేట్ చేసినప్పుడు ఫామ్ అయ్యే సీడ్స్ అన్నిట్లోనూ కూడా ఎల్లో కలర్ ఫ్యాక్టర్ ఇంకా గ్రీన్ కలర్ ఫ్యాక్టర్ 2 ఉంటాయి. అయితే ఎల్లో కలర్ అనేది డామినెంట్ ట్రేట్ కాబట్టి ఈ సీడ్స్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నా బయటకు మాత్రం ఎల్లో కలర్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. దీన్నే మెండల్ లా ఆఫ్ డామినెన్స్ అని చెప్పాడు. సో F1లో అన్ని ఎల్లో సీడ్సే వచ్చాయి. నెక్స్ట్ స్టెప్లో మెండల్ ఈ సీడ్స్ నుంచి వచ్చిన ప్లాంట్స్ని సెల్ఫ్ పాలినేషన్ జరిగేలా చూశాడు. ఆ ప్లాంట్స్కి వచ్చిన సీడ్స్కి F2 ఫిలియల్ 2 అని పేరు పెట్టాడు. ఈ సీడ్స్లో 75% సీడ్స్ ఎల్లో కలర్లోను, 25% సీడ్స్ గ్రీన్ కలర్లోనూ వచ్చాయి. ఇప్పుడు ఈ సీడ్స్లోని ఫ్యాక్టర్స్ యొక్క కాంబినేషన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఈ సీడ్స్లో 25% Y అంటే 2 ఫ్యాక్టర్స్ ఎల్లో కలర్వే ఉన్నాయి. ఇలా ఒక ట్రేట్కి సంబంధించిన 2 ఫ్యాక్టర్స్ సేమ్గా ఉంటే దాన్ని మనం హోమోజైగస్ అని అంటాము. సో ఇక్కడ Y ఉన్నాయి కాబట్టి దీన్ని మనం హోమోజైగస్ ఎల్లో అని చెప్తాము. ఇంకొక 50%లో Y స్మాల్ y అంటే ఒకటి ఎల్లో కలర్ ఫ్యాక్టర్, ఒకటి గ్రీన్ కలర్ ఫ్యాక్టర్ వచ్చాయి. అయితే ఎల్లో అనేది డామినెంట్ కలర్ కాబట్టి ఈ సీడ్స్ అన్నీ కూడా బయటకు ఎల్లో కలర్లో మనకి కనబడతాయి. అయితే ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ 2 వేరువేరు కాబట్టి దీన్ని హెటరోజైగస్ అని చెప్తాము. సో దిస్ ఈజ్ హెటరోజైగస్ ఎల్లో. సో ఈ F2లోని 50% ఆఫ్ సీడ్స్ హెటరోజైగస్ ఎల్లో. ఇక నెక్స్ట్ మిగిలిన 25% సీడ్స్. ఈ సీడ్స్ అన్నిటిలోనూ కూడా స్మాల్ y అంటే 2 ఫ్యాక్టర్స్ కూడా గ్రీన్ కలర్కి సంబంధించినవే ఉన్నాయి. సో ఇలా 2 సేమ్ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం హోమోజైగస్ అని అంటాము. సో ఈ 2 కూడా గ్రీన్ కలర్ ఉండడం వల్ల సీడ్స్కి గ్రీన్ కలర్ వచ్చింది. సో దీన్ని మనం హోమోజైగస్ గ్రీన్ అని చెప్తాము. సో దిస్ ఈజ్ ద ప్యూర్ బ్రీడ్ ఫర్ గ్రీన్. సో F2 జనరేషన్లో బయటకు కనబడుతున్న కలర్ని బట్టి ఈ సీడ్స్ యొక్క రేషియోని కనుక మనం మెన్షన్ చేస్తే అది 3:1గా ఉంటుంది. దీన్నే మనం ఫీనోటైపిక్ రేషియో అంటాము. అంటే బయటకు ఎక్స్ప్రెస్ అయిన క్యారెక్టర్ని బట్టి మనం రేషియోని మెన్షన్ చేస్తే దాన్ని ఫీనోటైపిక్ రేషియో అని అంటాము. అదే సీడ్స్లో ఉన్న ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని కనుక మనం రేషియో రాస్తే దాన్ని జీనోటైపిక్ రేషియో అంటాము. సో F2 జనరేషన్లో జీనోటైపిక్ రేషియో 1:2:1. సో నెక్స్ట్ స్టేజ్లో మెండల్ ఈ F2 సీడ్స్ని సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. F2లో ఫస్ట్ 25% అంటే ప్యూర్ బ్రీడ్స్ ఆఫ్ ఎల్లోని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే అన్నీ కూడా ప్యూర్ బ్రీడ్ ఎల్లో వచ్చాయి. అంటే ఈ ప్లాంట్స్ యొక్క సీడ్స్ అన్నీ కూడా ఎల్లో కలర్లోనే ఉంటాయి. అలాగే వాటి లోపల ఫ్యాక్టర్స్ కూడా 2 ఫ్యాక్టర్స్ ఎల్లోయే ఉంటాయి. ఇక తర్వాత ఎల్లో కలర్లో ఉన్న 50% ఇవి హెటరోజైగస్ ఎల్లో. అంటే ఇందులో ఒక ఫ్యాక్టర్ ఎల్లో, ఒక ఫ్యాక్టర్ గ్రీన్ ఉంది. కానీ ఎల్లో డామినెంట్ వల్ల సీడ్స్ అన్నిటికీ ఎల్లో కలర్ వచ్చింది. వీటిని సెల్ఫ్ పాలినేట్ చేస్తే 75% ఎల్లో, 25% గ్రీన్ పీస్ వచ్చాయి. ఇక మిగిలినవి లాస్ట్ 25%. ఇవి ప్యూర్ బ్రీడ్స్ ఆఫ్ గ్రీన్. అంటే 2 ఫ్యాక్టర్స్ కూడా స్మాల్ y ఇవి హోమోజైగస్ గ్రీన్. వీటిని సెల్ఫ్ పాలినేట్ చేస్తే అన్ని గ్రీన్ పీ ప్లాంట్సే వచ్చాయి. సో ఇప్పటి వరకు మనం మెండల్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ని కేవలం ఒక్క క్యారెక్టర్కి అప్లై చేసి మాత్రమే చూసాము.
ఇప్పుడు మెండల్స్ ఎక్స్పెరిమెంట్ను డైహైబ్రిడ్ క్రాస్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూద్దాం. డైహైబ్రిడ్ క్రాస్ అంటే రెండు డిఫరెంట్ ట్రేట్స్కు సంబంధించిన హైబ్రిడైజేషన్. మోనోహైబ్రిడ్ క్రాస్లో సీడ్ కలర్కి సంబంధించి ఎల్లో గ్రీన్ అనే రెండు డిస్టింగ్విషింగ్ ట్రేట్స్ను మనం స్టడీ చేశాము. ఇప్పుడు డైహైబ్రిడ్ క్రాస్లో ఎల్లో గ్రీన్తో పాటు సీడ్ షేప్, రౌండ్ అండ్ రింకిల్ వీటిని కూడా స్టడీ చేయబోతున్నాము. ఇందులో ఎల్లో కలర్ని క్యాపిటల్ వై రిప్రజెంట్ చేస్తే గ్రీన్ కలర్ని స్మాల్ వై రిప్రజెంట్ చేస్తుంది. అలాగే రౌండ్ షేప్ని క్యాపిటల్ ఆర్ రిప్రజెంట్ చేస్తే రింకిల్ షేప్ని స్మాల్ ఆర్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ స్టార్టింగ్లో రెండు ప్యూర్ బ్రీడ్స్ని తీసుకున్నాము. ఒకటి ఎల్లో రౌండ్, ఇంకొకటి గ్రీన్ రింకిల్డ్. F1 జనరేషన్లో అన్నీ కూడా ఎల్లో రౌండ్ సీడ్సే వచ్చాయి. F2 జనరేషన్లో కొన్ని రౌండ్ ఎల్లో, కొన్ని రౌండ్ గ్రీన్, కొన్ని రింకిల్డ్ ఎల్లో, కొన్ని రింకిల్డ్ గ్రీన్ వచ్చాయి. అయితే ఇవి ఏ రేషియోలో వచ్చాయి? F2 యొక్క డైహైబ్రిడ్ క్రాస్ను పున్నెట్ స్క్వేర్ టేబుల్ యొక్క ఫామ్లో చూద్దాం. చూసారు కదా, వీటి డైహైబ్రిడ్ ఫినోటైపిక్ రేషియో 9:3:3:1. అంటే 9 ఎల్లో రౌండ్, 3 గ్రీన్ రౌండ్, 3 రింకిల్డ్ ఎల్లో, 1 రింకిల్ గ్రీన్. మెండల్స్ లాస్. ఇప్పుడు మెండల్ యొక్క లాస్ని చూద్దాం. ఫస్ట్ వన్, లా ఆఫ్ డామినెన్స్. హైబ్రిడైజేషన్లో రెండు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్హెరిట్ అయినప్పుడు ఒక ఫ్యాక్టర్ వేరొక ఫ్యాక్టర్ను డామినేట్ చేసి దానికి సంబంధించిన ట్రైట్ని మాత్రమే బయటకు ఎక్స్ప్రెస్ చేస్తుంది. దీన్నే లా ఆఫ్ డామినెన్స్ అంటారు. సెకండ్ వన్, లా ఆఫ్ సెగ్రిగేషన్. గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఆర్గానిజంలోని రెండు ఎలీల్స్లో ఒక ఎలీల్ మాత్రమే గ్యామెట్లోకి వెళ్తుంది. అంటే రీప్రొడక్టివ్ సెల్స్లో ఒక ట్రేట్కి సంబంధించి ఏదో ఒక ఎలీల్ మాత్రమే క్యారీ చేయబడుతుంది. దీన్నే లా ఆఫ్ సెగ్రిగేషన్ అని అంటారు. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. హైబ్రిడైజేషన్లో ట్రేట్స్ ఇన్హెరిట్ అయ్యేటప్పుడు ఒక ట్రేట్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ మరొక ట్రేట్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్, సీడ్ కలర్కి సంబంధించి పేరెంట్స్ నుంచి క్యాపిటల్ వై స్మాల్ వై అంటే ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఈ రెండు ఫ్యాక్టర్స్ ఇన్హెరిట్ అయ్యాయి అనుకుందాం. అయితే షేప్కి సంబంధించి క్యాపిటల్ ఆర్ రావచ్చు, లేదా స్మాల్ ఆర్ రావచ్చు, లేదా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కూడా రావచ్చు. అంటే ఇన్హెరిటెన్స్లో ఒక ట్రేట్కు సంబంధించిన ఫ్యాక్టర్స్ మరొక ట్రేట్కు సంబంధించిన ఫ్యాక్టర్స్కు సంబంధం ఉండదు. సో ఒక క్యారెక్టర్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ వేరో క్యారెక్టర్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవు. అంటే వీటికి వాటికి సంబంధం అనేది ఉండదు. దీన్నే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని అంటారు. నౌ హౌ డు ట్రేట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్? ట్రేట్స్ అనేవి ఎలా ఎక్స్ప్రెస్ అవుతాయో చూద్దాం. మెండల్ ప్రతి ట్రేట్కు రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయని, అవే ఒక ట్రేట్ ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందో డిసైడ్ చేస్తాయని అనుకున్నాడు. అయితే ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మెండల్కు తెలీదు. తర్వాత కాలంలో జెనెటిక్స్ ఫీల్డ్లో జరిగిన ఇంప్రూవ్మెంట్స్ వల్ల, రీసెర్చ్ వల్ల ఈ ఫ్యాక్టర్స్ అనేవి సెల్లోని జెనెటిక్ మెటీరియల్లో ఉంటాయని గుర్తించారు. ఆర్గానిజమ్స్లో ఉండే జెనెటిక్ మెటీరియల్ను డిఎన్ఏగా గుర్తించారు. ఈ డిఎన్ఏలో ఉండే యూనిట్సే జీన్స్. మెండల్ చెప్పిన ఫ్యాక్టర్స్, ఈ జీన్స్ రెండు ఒక్కటే. సో వాట్ ఈజ్ అ జీన్? జీన్ ఈజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ అ న్యూక్లిక్ యాసిడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ ట్రైట్. హ్యూమన్స్తో పాటు చాలా ఆర్గానిజమ్స్లో డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. అయితే వైరస్ లాంటి కొన్ని ఆర్గానిజమ్స్లో ఆర్ఎన్ఏ దాని జెనెటిక్ మెటీరియల్గా పనిచేస్తుంది. సో నౌ లెట్ us see సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. రీప్రొడక్షన్లో పుట్టబోయేది మేలా లేదా ఫీమేల్ అనేది డిసైడ్ చేయడాన్నే సెక్స్ డిటర్మినేషన్ అంటారు. హ్యూమన్స్లో బేబీ ఆడ లేదా మగ అనేది క్రోమోజోమ్స్ ద్వారా డిసైడ్ చేయబడుతుంది. అది ఎలాగో ఇక్కడ చూద్దాం. మన సెల్స్లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇందులో 22 పేర్స్ మేల్లోనూ ఫీమేల్లోనూ ఒకేలా ఉంటాయి. వీటిని ఆటోజోమ్స్ అంటారు. మిగిలిన ఒక పేరును సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. అంటే హ్యూమన్స్లో 22 పేర్స్ ఆఫ్ ఆటోజోమ్స్, 1 పేర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ సెక్స్ క్రోమోజోమ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్, ఒకటి వై. ఫీమేల్లో ఉండే సెక్స్ క్రోమోజోమ్స్ రెండు XX ఉంటాయి. కానీ మేల్లో ఒక ఎక్స్, ఒక వై సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. గ్యామెట్స్ ఫామ్ అయినప్పుడు క్రోమోజోమ్స్ నెంబర్ హాఫ్ అవుతుందని మనకు తెలుసు కదా. అంటే నార్మల్ సెల్లో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే గ్యామెట్స్లో 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఫీమేల్లో ఉండే సెక్స్ క్రోమోజోమ్స్ రెండు ఎక్స్ కాబట్టి ఫీమేల్ గ్యామెట్స్ అన్నీ కూడా ఎక్స్ క్రోమోజోమ్నే కలిగి ఉంటాయి. కానీ మేల్లో ఒకటి ఎక్స్, ఒకటి వై అవ్వటం వల్ల కొన్ని గ్యామెట్స్లో XX క్రోమోజోమ్, కొన్ని గ్యామెట్స్లో Y క్రోమోజోమ్ ఉంటుంది. ఒకవేళ మేల్ యొక్క Y సెక్స్ క్రోమోజోమ్ ఉన్న గ్యామెట్ ఫీమేల్ యొక్క XX క్రోమోజోమ్ ఉన్న గ్యామెట్తో ఫ్యూజ్ అయితే XY
అంటే బాయ్ చైల్డ్ అవుతుంది. అదే మేల్ యొక్క ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ అన్న గ్యామెట్తో ఫీమేల్ యొక్క ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ అన్న గ్యామెట్తో ఫ్యూజ్ అయితే ఫామ్ అయ్యే జైగోట్ ఎక్స్ఎక్స్ అవుతుంది, అంటే గర్ల్ చైల్డ్ అవుతుంది. సో హ్యూమన్స్లోని ఈ XY అనే సెక్స్ క్రోమోజోమ్స్ బేబీ యొక్క సెక్స్ను డిటర్మైన్ చేస్తాయన్నమాట. మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ 10th క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.